ఎవరా మల్లిగా నిజంగా కేసీఆర్ అసలు అసెంబ్లీలోకి వచ్చి కొట్లాడాలి కానీ అసలు ఎందుకురా నిజంగా గట్టేటో మీటింగ్లు పెట్టి ఎలక తుర్తిలా ఎలక బొక్కలల్లా మాట్లాడుతూ ఉండాలి అనుకుంటారు. ఊర్లలో ఉన్న వాళ్ళు పెద్ద మనుషులకు మామూలుగా ఇన్ఫ్లుయెన్స్ ఈజీగా కాబడతారు. ఎవడన్నా ఏదైనా ముచ్చట చేస్తే అరే అవుగారా రాజుగా అంటారు. ఆడేదైనా ముచ్చట చెప్పిండంటే వీనికి కూడా అవుగారా అనే అనిపిస్తుంది. ప్రాక్టికల్గా మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు అనుభవిస్తుంది ఎవరు ఎక్కువ ప్రజా సొమ్మును, ప్రజాధనాన్ని, ప్రజల యొక్క ఈ యొక్క వసతులను అన్నిటిని కూడా వీరే కదా. ఎందుకంటే అధికారంలో ఉన్నది వీళ్ళే. వాళ్ళకి మాయతో కారు ఇస్తారు, ఏమో ఇస్తారు. బట్ బిల్డింగ్స్, పవర్సు అన్నీ ఎక్సెట్రా ఎక్సెట్రా ఈ రాష్ట్రంలో ఏది ఉందో కూడా అంతా వీళ్ళే నడిపించగలుగుతారు. ఇప్పుడు కేటీఆర్కో కేసీఆర్కో ఎవడన్నా ట్రాఫిక్ ఆపుతాడా? స్టార్టింగ్లో వచ్చిన వారం రోజులు అబ్బాయి ఏం డ్రామా తట్టుకోలేకపోయారని అయితే ఏమన్నారు, నా కోసం సామాన్యులను ఇబ్బంది, సేమ్ సినిమాలలో చూసినట్టే అనిపించింది. నా కోసం సామాన్యులను ఇబ్బంది పెట్టొద్దు, దయచేసి ట్రాఫిక్ ఆపొద్దు అని అన్నాడు. సర్లే ఇదేదో భరత్ అనే నేను 2 అనుకున్నా. నేను సరే చూద్దామని అనుకున్నాం. 10 రోజులు తిరిగే లోపు ఆ 4 కార్లు ఉంటాయి ఈసారి వాడు ఆగితే ఇక మొత్తం అంతా ట్రాఫిక్ జామే. కేసీఆర్ కూడా గట్లే చేసాడు. కేసీఆర్ గట్లే ఆపిరు, గీసారు గట్లే ఆపిరు. మరి డైలాగ్ ఎందుకు ముంగట? నా కోసం ట్రాఫిక్ నాపొద్దు, ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు, నేను ఎప్పుడైనా కూడా అట్లా సిగ్నల్స్ నాపనిగా నేను కూడా సామాన్యులాన్ని వెయిట్ చేస్తాను. డైలాగులు ఎందుకు? పోనీ పక్కన పెడితే ప్రజాపాలన, ప్రజాభవను, ఆ ప్రజా దర్బార్ అంటేది శుక్రవారం అంటేది ఎదురు చూస్తున్నారు. శుక్రవారం నాకు అర్థమైతే లేదు. వారంలో ఏమన్నా ఒక వారం, ఈ 7 రోజులలో ఒక వారం పోయిందా శుక్రవారం అనేది? కేవలం ఈ సాటర్డే నుంచి వెళ్ళి మండే వరకే ఉన్నాయా? సారీ, ఈ గురువారం నుంచి వెళ్ళి కేవలం సాటర్డే వరకే ఉన్నాయా? మధ్యలో ఫ్రైడే ఎగిరిపోయిందా? అర్థమైతే లేదు. వస్తలేదు శుక్రవారం. ఇంకా ఇవేవి మనం చేయకుండా, ఇవేవి మనతో కాకుండా కేసీఆర్ అనుభవించిండు, తిన్నాడు, 10 ఏళ్ళు పాలించిండు. ఆ శకం ఒడిచిపోయింది. నీ ఒడిచిపోయిన శకాన్ని పట్టుకొని ఊది పాడి ఆడి దాని మీద దుంకి ఆ ముచ్చట చెప్పి చికాకు వస్తుంది ఒక స్టేజ్లో. మనం ఏం చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏం మాట్లాడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అదంతా మర్చిపోయి అంటే వీళ్ళు ఏది చేయలేక వీళ్ళతో ఏది కాక అవతలేడు ఏది చేయలే అని చెప్తా ఉన్నారు. అవతలేడు ఏది చేయలేదనేది తెలుసు, అందుకే ఒడగొట్టిండ్రు. మరి నువ్వేం చేస్తావో అది చెప్పాలి. మొన్న హాస్టళ్లకు, నేను మెడికల్ కాలేజీలకు తాళాలు, ఇదేనా కాంగ్రెస్ తెచ్చిన మార్పు? కాంగ్రెస్ పాలన మొన్నటి వరకు సంక్షేమ హాస్టళ్లకు తాళాలు, నేడు ప్రభుత్వ వైద్య కళాశాలకు తాళాలు వేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. ఇదేనా కాంగ్రెస్ తెచ్చిన మార్పు అని ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధి మంగళపల్లిలోని మహేశ్వరం ప్రభుత్వ వైద్య కళాశాలకు భవనానికి అద్దె చెల్లించలేదని భవన యాజమానులు బిల్డింగ్కు తాళం వేశారు. అరే తెలియదా హరీష్ రావు గారికి? రేవంత్ రెడ్డి గారికి ఎడ్యుకేషన్ ఈజ్ ఫస్ట్ ప్రయారిటీ. జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో చదువుకొని వచ్చినోడికి ఎట్లా ఉంటుంది మరి? మినిమం ఆ జిల్లా పరిషత్తులో చదువుకొని వచ్చినోడికి ఆ ప్రభుత్వ కళాశాలలకు తాళాలు పడాలి. అదే తీరిక, అదే లెక్క. మరి పవర్ అంటే ఏమనుకుంటారు మీరు? చాలా తెలియదేమో హరీష్ రావు గారికి. అంటే మరి జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకి ఆ మాత్రం పవర్స్ ఉంటాయి. తాళాలు వేపిస్తారు. ఎందుకంటే వాళ్ళు చదువుకుంది అలానే కనుక ఇంకోళ్ళు చదువుకోవద్దని వాళ్ళకి ఆ బాధ తెలుసు కనుక ఆ బాధ పడొద్దని వేయించుంటాడు. గట్ల చేస్తారు ఎందుకు? మొన్నటి వరకు హాస్టళ్లకు, మెడికల్ కాలేజీలకు బిల్లులు చెల్లించలేదు, ఆ భవనానికి రెంట్ కట్టలేదు అని చెప్పేసి తాళాలు వేసిరంటే మరి అవును, మరి ఆ భవనాలలో శిథిలావస్థలు పడిపోయి ఉంటాయి. ఆ పిల్లలు ఆ గవర్నమెంట్ స్కూల్లో కాదు, పెద్ద అమెరికాలో డల్లాస్లో చదువుకోవాలని రేవంత్ రెడ్డి గారు భావించుంటారు. అందుకే తాళాలు వేయించుంటారు.